బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మనము మన వరుస ధ్యానములో ఈనాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ వచనాన్ని మనము 3 నుండి 6 వచనాల వరకు ఉంచబడిన కంబైన్డ్ సెంటెన్సెస్లో మనము తెలుగు బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఏ విషయాన్ని గురించి సంబోధిస్తూ ఉన్నారు అనంటే, గడిచిన మన ధ్యానమైన సువార్తీకరణలో వీరు భాగస్వాములైన విధమును బట్టి, సువార్తీకరణలో భాగస్వామత్వము పంచుకునే స్వభావాన్ని వీరికి దేవుడు అందించిన విధమును బట్టి ఈ వచనానికి కొనసాగింపుగా పౌలు అపోస్తలులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. ప్రియులరా, ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితంలో సత్క్రియ ఆరంభము దేవుని వలన జరుగుతుంది, సత్క్రియ కొనసాగింపు దేవుని వలన జరుగుతుంది, సత్క్రియ ముగించడము కూడా, అది కడముట్టించడము కూడా దేవుని వలననే జరుగుతూ ఉంది. మానవ శక్తికి, మానవ యుక్తికి, మానవ ప్రతిభ పాటవాలకు ఏ మాత్రము కూడా సంబంధము లేని ఒక కార్యమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది ఆయన మనలో ప్రారంభించారు. ఆయన ఈ కార్యము మనలో ప్రారంభం అవడానికి హేతువైన ఆయనే ఈ కార్యమును అంతము వరకు కూడా కొనసాగించేవారై ఉండి ఉన్నారు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా చూసినట్లయితే పౌలు అపోస్తలులు హీ ఈస్ ప్రిటీ షూర్ దట్ ఈ కార్యము ప్రారంభమయ్యింది దేవుని వలననే. కార్యారంభము కేవలము క్రీస్తు వలన, ఈ సత్క్రియ యొక్క ప్రారంభము క్రీస్తు వలన జరిగింది అన్న ఒక విశ్వాసపు ఒప్పుకోలును ఇక్కడ పౌలు అపోస్తలులు తెలియచేస్తూ ఉన్నారు. He is not confident about the abilities of Philippians. ఫిలిప్పీ సంఘస్థుల యొక్క క్యాపబిలిటీస్ని బట్టి, శక్తి సామర్థ్యాల మీద ఆయన నమ్మకాన్ని చూపించటం లేదు. ఎందుకని? ఇది మీ ప్రజ్ఞ వలన జరిగింది, మీ యొక్క శ్రమ వలన జరిగింది, మీ ఆశ వలన జరిగింది, మీ ప్రయాస వలన, ఈ సంబోధన మాట్లాడటం లేదండి. ఇక్కడ తెలియచేస్తున్న విషయం ఏమిటి అని అంటే, ఇది ప్రారంభించడానికి హేతువ దేవుడై ఉన్నారు. ఆయనే ఈ కార్యమును ప్రారంభించిన వారై ఉన్నారు అన్న విషయాన్ని ఆయన రూఢిగా తెలియచేస్తున్నారు. హీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ హీ ఈస్ స్పీకింగ్ హియర్. ప్రారంభమైన ఈ మంచి పని మీ వ్యక్తిగతమైన విషయం బట్టి ప్రారంభమైంది కాదు, కానీ ఈ సత్క్రియ ప్రారంభం అవడానికి మూలము మాత్రము దేవుడే అన్న విషయాన్ని పౌలు అపోస్తలులు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఫిలిప్పీల యొక్క సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకున్న వాడైతే కాదు, కానీ ఫిలిప్పీ యొక్క విశ్వాసుల సామర్థ్యముల మీద, శక్తి మీద నమ్మకత్వము చూపించుచున్న వాడైతే కాదు, కానీ నమ్మదగిన వాడును, నమ్మకమునకు మూలమైన వాడైన క్రీస్తు ఎడల తన నమ్మకత్వమును ఈ విధముగా కనబరుచు వాడై ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకని అంటున్నాడు ఆయన, ఆరంభించిన వాడు ఎవరు? ఆరంభించింది ఎవరు? ప్రభు అయిన క్రీస్తు వారే ఇది ఆరంభించారు. ఆయన దాన్ని అంతము వరకు కొనసాగిస్తారు అనడానికి తర్వాత మాటలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మనము మన యొక్క విశ్వాస జీవితములో ఈ రక్షణానుభవమును
ప్రారంభించిన వాడు దేవుడు అన్న విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎక్కడ ప్రారంభమైందండి? ఫిలిప్పీ సంఘములో. లూదియా యొక్క రక్షణతో ఈ యొక్క సత్క్రియ ప్రారంభమైంది. రక్షణార్థమైన సత్క్రియ ప్రారంభమయ్యింది. లూదియా గారు రక్షింపబడడంతో ఇది ప్రారంభమయ్యింది. అక్కడతో ఏం ముగించబడలా, అది కొనసాగుతూ ఉంది. ఒకసారి ఆలోచించి చూడండి, నిజముగా కొనసాగడానికి మనము హేతువవుతున్నామా, లేదా పనులు అర్ధంతరముగా ఆగడానికి మూలమవుతున్నామా? దేవుడు ప్రారంభించిన పనండి, అది కొనసాగించడానికి మనము ఉపయుక్తపడాలి తప్ప అడ్డంకులుగా మారకూడదు దేవుని పనులకు. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవుని సత్క్రియ, ప్రారంభింపబడిన సత్క్రియకు అడ్డంకులుగా మారిపోయిన ఆత్మీయ జీవితాలను కలిగిన వారై ఉంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది! ఎంత వేదన కలిగించే విషయం ఇది! నీ పితరులు ప్రారంభముగా సువార్తను నీకు అందించిన వారు ఆ సువార్త నిమిత్తము త్యాగమయ్యారు, యాగమయ్యారు, దేవునికి సమర్పితులుగా మార్చబడ్డారు. వారి ప్రయాస వలన సువార్త విరివిగా అందించబడింది, వ్యాపించబడింది, అనేక హృదయాలను తాకగలిగిన రీతిలో అది ముందుకు సాగింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఆరంభించిన దేవునికి లోబడి నువ్వు బ్రతుకుతున్నావా? చాలా మంది అనుకుంటారు సాల్వేషన్ ఈజ్ అన్ హ్యూమన్ ప్రాజెక్ట్. నో, ఇట్స్ ఏ డివైన్ ఇంటర్వెన్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్స్. మానవుల యొక్క నిమిత్తము లేక మానవుల యొక్క ప్రయోజనార్థమై దేవుడు తలపెట్టిన ఒక అత్యున్నతమైన కార్యము ఇది. అంత తేలిగ్గా ఎలా తీసుకుంటామండి దీన్ని? ప్రారంభింపబడినది ఈ విషయాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకోగలం? ఒక్కసారి ఆలోచించండి. దీన్ని ప్రారంభించిన వారు దేవుడు. అందుకనే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మీ కొరకు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. యూ డిడ్ంట్ చూజ్ మీ. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మరి ఎవరు? నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. అందుకని మనమేదో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నమ్ముకున్నామని అనుకోవడం అవివేకమైన లక్షణం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం రక్షింపబడిన వారిగా దేవుని సముఖంలోకి చేరాం. నేను నమ్ముకున్నానండి. ఎంత దౌర్భాగ్యమైన మాట మాట్లాడుతున్నావు. నువ్వు నమ్ముకోలా. నా దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకున్నారు గనక, తనను తాను నీకు విశదికపరించారు కనుక నీవు ఆయనను అంగీకరించగలిగా. లేకుంటే నీకెక్కడ ఆయన తెలుసుకోగలిగిన జ్ఞానం? అజ్ఞానంతో ఈరోజు చాలా మంది నశించిపోతున్నారు కదా. నా దేవుని వెలుగు వారి మీద ప్రకాశించాలని ప్రార్థన చేయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ సాన్నిధ్యం వారితో ఉండాలని ప్రార్థన చేయను. వారు కూడా దేవుని రుచి చూచి తెలుసుకోవాలని ప్రార్థన చేయను. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ హిజ్ ఇంటెన్షన్. ఆయన యొక్క ఆలోచనను బట్టి ఇది ప్రారంభమైంది తప్ప ఇట్స్ నాట్ యువర్ విల్, నీ సొంత ఆలోచనను బట్టి కాదు. అందుకే అంటున్నాడు, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. ఎవరు ఆరంభించిన వారు? ప్రభు అయిన క్రీస్తుని యందు ఆరంభించిన వారు అయ్యుండి ఉన్నారు. రెండవ మాట అంటారు, విల్ క్యారీ ఇట్ ఆన్ టు ద కంప్లీషన్. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. It never get interrupted in between.
మధ్యలో అది ఎక్కడో అభ్యంతరపరచబడి కలతపరచబడి ఆగిపోయేది కాదు. నువ్వేదో ప్రతికూలంగా దానికి నడిచినంత మాత్రాన నీ బట్టి ఆగిపోయేది కాదు. ఆరంభించిన వాడే దాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు. దీనికి గ్రీకులో ఎపిటలో అనే పదాన్ని వాడడం జరిగింది. దీని అర్థం ఏంటి అని అంటే బ్రింగ్ టు పర్ఫెక్షన్. ఆయన దానిని పర్ఫెక్ట్గా చేసేంత వరకు కూడా హీ వర్క్స్ ఆన్ ఇట్. ఇప్పుడు మనం ఇంటికి చూస్తూ ఉంటామండి, చాలా ఇళ్ళు రూపుదిద్దబడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది మేస్త్రీలు దానిలో కష్టపడుతూ దాన్ని అందముగా మలుచుచు ఎలివేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నంత వరకు పెద్ద పెద్ద బరకాలు కట్టేసి పరదాలు కట్టేసి లోపల పనులు జరుగుతూ ఉంటాయి, బయటకు ఏమీ కనపడదు. ఏంట్రా ఇది మూత వేయబడింది, మూసించారేంటి, ఏం జరుగుతుందో లోపల పని అని అంటే, లోపల ఏం పని జరుగుతుందో పని చేస్తున్న మేస్త్రి గారికి తెలుసు. ఆలోచించి ఆయన మధ్యలో తన ఆయుధాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడైతే కాదు, ఆయన మధ్యలో డ్రాప్ చేసేవాడైతే కాదు. వన్స్ ఆయన స్టార్ట్ చేశారనంటే కంప్లీట్గా నిన్ను ట్రాన్స్ఫ్యూర్ చేసిన తర్వాతే, రూపాంతర పరిచిన తర్వాతే వదిలిపెడతారు తప్ప మధ్యలో విడిచిపెట్టడం ఆయనకు అలవాటు లేదు. ప్రారంభించిన పనిని సంపూర్తి చేయడముకే ఆయన పూనుకున్నవాడై ఉన్నారు. నువ్వు అందముగా మలచబడ్డానికి, నువ్వు అందముగా తీర్చిదిద్దబడడానికి, నువ్వు అందముగా రూపాంతరపరచబడడానికి గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. నీలో దేవుడు పనిచేస్తూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శ చేత నిన్ను కడుతూ ఉన్నారు. ఆయన నిన్ను క్షమించండి, ఆయన నిన్ను డిస్ట్రాక్ట్ చేయట్లేదు. ఆయన నిన్ను మెల్ట్ చేస్తున్నారు, మౌల్డ్ చేస్తున్నారు. టు బీ ఇన్ ఎ రైట్ షేప్ అండ్ రైట్ వే. సరి అయిన క్రమంలో, సరి అయిన విధములో, సరి అయిన బ్రతుకులో నువ్వు ఉండాలని నిన్ను ఆయన మలుచుచున్నారండి. అది నువ్వు ఎలా మర్చిపోతావు? ఆలోచించు ఒక్కసారి. అందమైన విధముగా ఆయన మలుచుచున్నారు. ఎప్పటి వరకు మలుస్తూ ఉంటారో తెలుసా? until you get perfect in your shape. నువ్వు కోరిన రీతిగా, ఎవరు ఆయన కోరిన విధముగా మలచబడేంత వరకు ఆయన నిన్ను మలుస్తూనే ఉంటారు, కరెక్ట్ చేస్తూనే ఉంటారు, సెట్ చేస్తూనే ఉంటారు. ఆలోచించండి ఒక్కసారి. నువ్వు కొన్నిసార్లు దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయట్లేదేమో అనుకోవచ్చు. నో 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 హీఈస్ వర్కింగ్ ఆన్ యూ ఇన్ ట్రాన్స్ఫిగరింగ్ యూ. నీ రూపమును మార్చుచూ ఉన్నారు ఆయన, అది నువ్వు అర్థం చేసుకో. అంతేగాని ఆయన ఏం విడిచిపెట్టిన వాడు, వదిలిపెట్టిన వాడైతే కానే కాదు అన్న విషయాన్ని గ్రహించు. ఇది గ్రహించలేకే ఈరోజు చాలామంది మధ్యలో అర్ధాంతరంగా వదిలేసేవారు అయిపోయారు. భక్తుడు అంటున్నాడు కదా, పిలిచిన వాడు అర్ధాంతరంగా వదిలిపెట్టేవాడు కాదు. ఆయన వారు కోరిన రేవుకు వారిని చేర్చువాడై ఉన్నాడు. ఎస్, కడ ముట్టించేంత వరకు కూడా, నీ పరుగు నువ్వు ముగించేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి, విడిచిపెట్టేవాడు కాదు. నీ చేయి ఆయన చేత్తో పట్టుకుని మార్గము తెలియకపోయినా, నూతన మార్గాలలో నీ యొక్క ప్రయాణము సాగుతూ ఉన్నా ఆయనే దిక్సూచిగా ఉండి, ఆయనే మార్గనిర్దేశకుడై ఉండి, చుక్కానిగా నిన్ను నడిపించే నావికుడిగా ఆయన నీకు ముందుండి సమస్తమును క్రమపరుచుకుంటూ ఆ మెట్టగా ఎత్తుగా ఉన్న స్థలములను చదును చేర్చి మెట్టగా పెడుతూ నీవు నడవవలసిన మార్గమును నీ కొరకు సరళము చేస్తూ ఉన్నతమైన మార్గములో నిన్ను నడిపిస్తూ ఆ ఉన్నత రాజ్యములో అడుగు పెట్టించాలన్న ఆశతో ఆయన ఉన్నారు. గుర్తుపెట్టుకో, తేలికపాటి విషయం కాదు ఇది.
ఇంకో మాట చదువుదామా? అక్కడ చెబుతూ ఉన్నాడు, ఇది ఎప్పటి వరకు కొనసాగిస్తాడు అని అంటే తెలుసా? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. He will protect you and your path till ఆయన నీ కొరకు ఏతించబోవు ఆ రాకడ వరకు. మరల 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 రానై ఉన్న దేవుడు, ఆరోహణమైన దేవుడు మరల అవిరోహించబోతున్న సమయంలో మధ్యాకాశములోనికి నిన్ను పెండ్లి కుమార్తెగా తీసుకుని వెళ్ళేంత వరకు ఆయన నిన్ను భద్రపరుస్తూనే ఉంటాడు. తన నీలో ప్రారంభించిన కార్యాన్ని అప్పటి వరకు సజీవముగానే ఉంచుతాడు. గుర్తుపెట్టుకో, అప్పటి వరకు కొనసాగిస్తాడు. అందుకనే దేవుడు నీలో ప్రారంభించిన కార్యము, ఇట్ ఈస్ నాట్ అన్ ఎర్త్లీ వర్క్ బట్ ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ వర్క్. పర సంబంధమైన కార్యం ఇది. భూమి యందు జరిగేది తాత్కాలిక చిన్న కార్యము కాదిది. ఇది శాశ్వత కాలపు కార్యము. ఆయన రాకడ పర్యంతము వరకు, ఉన్నత రాజ్య నివాసములోనికి చేరేంత వరకు ఇది మానవాళి పట్లగా నెరవేరెడి సత్క్రియ నీలో దేవుడు ప్రారంభించాడు. గ్రహించు. నువ్వు విస్మరించి బ్రతకొద్దండి. ఫిలిప్పీ సంఘాన్ని ధైర్యపరుస్తూ అని చెప్తున్నాడు. అందుకే కదా మనం మొదట్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చెప్పుకున్నాం, ఎలా అయితే ఫిలిప్పీ రోమాని ప్రతిబింబిస్తూ ఉందో అలాగే ఫిలిప్పీ సంఘము పరలోకాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పుకున్నాం. ఆ పరలోక రాజ్యపు ప్రవేశ కార్యమును ప్రారంభించిన దేవుడు ఆ పరలోకములోనికి చేరేంత వరకు కూడా కార్యమును కొనసాగిస్తాడు అన్న విషయాన్ని పౌలు అపోస్తలులు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి నువ్వు ఆలోచించి చూస్తావా? నీలో ప్రారంభమైన దేవుని కార్యము ఇదే రీతిలో ఉందా? నీలో ప్రారంభమైన దేవుని కార్యము అలాగే సజీవముగా ఉందా? దేవుడైతే ప్రభువు రాక దినము వరకు అది కొనసాగాలి అని అంటున్నారు. నువ్వు అలాంటి స్థాయిని, స్థితిని దానికి చూపిస్తూ ఉన్నావా? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచించండి. నిజముగా దేవుని కార్యము సజీవమైనదిగా సాగగలిగే రీతిలో మనం ఉన్నామో లేదా అన్న విషయాన్ని ఒకసారి గమనించండి. ప్రత్యేకముగా ఏ సంఘం అయితే ప్రభువు రాక దినము కొరకు ఎదురుచూపులో ఉంటుందో ఆ సంఘం యొక్క 3 లక్షణాలు ఏంటో తెలుసా? ద చర్చ్ ఈజ్ ఎ వాచ్ఫుల్ చర్చ్, ద చర్చ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ చర్చ్ అండ్ ద చర్చ్ ఈజ్ ఎ జాయ్ఫుల్ చర్చ్. The church which lives in power with the view or the vision of eternal kingdom. It have these 3 qualities. అది మెలకువగలిగిన సంఘమై ఉంటుంది. It is a watchful church. 2 faithful నమ్మకమైన సంఘమై ఉంటుంది. And the third one is a joyful church. సంతోషభరితమైన సంఘంగా ఉంటుంది. ఆ 3 లక్షణాలను దేవుడు సంఘములో పెట్టిన వారై ఉన్నారు. నమ్మకత్వాన్ని సంఘంలో పెట్టారు, మెలకువ కలిగి బ్రతకడాన్ని సంఘములో పెట్టారు, సంతోషించడాన్ని సంఘములో పెట్టారు. ఎందుకో తెలుసా? నీ హృదయముల రక్షణ కార్యము జరిగింది కనుక ఈ 3 స్వభావాలు నీలో నిలిచి ఉండే ఉన్నాయి. ఆ రక్షణ కార్యము ప్రారంభించిన దేవుడే నీతో ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీ సంఘములో ఈ కార్యము ప్రారంభించిన దేవుడు మరలా వారి రాకడ దినము వరకు కూడా దాన్ని కొనసాగించువారై ఉన్నారు అన్న విషయాన్ని చూస్తున్నాం. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నిజముగా నువ్వు సిద్ధపడిన వాడువు దానివై ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. తల్లి వచ్చి ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన దైవమా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ నేను ప్రత్యేకముగా ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో ఈ మాటలు ధ్యానించడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు.
మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు అపోస్తలులు తెలియజేశారు. మాలో రక్షణ కార్యము ప్రారంభించిన మీరే ఆ రక్షణ కార్యము నెరవేర్చుచూ ఉన్నారని, ఒక పర్ఫెక్ట్ స్థాయికి తీసుకుని వచ్చి దానిని ముగించగలిగిన వారై ఉన్నారు అని మేము నమ్ముచున్నాము. నీ రాక దినము వరకు అది కొనసాగుతూ ఉండగా నీ రాకలో దానిలో నిలచియుండిన మేము నీ సముఖములో చేరగలిగిన కృపను కలుగ చేయమని ప్రతి బిడ్డను నీ సముఖములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు గణనామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుతూ ఉన్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ప్రార్థన అవసరతలను కామెంట్ చేయండి. Definitely pray for your comment.